దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. అమ్మా, మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మలను నశింపజేయక దాటిపోతాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామం బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎంతవరకు మీ కృప చూపించారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. పాటల్లోనూ ప్రార్థనలను మీ సహాయము మాకు అందించారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యపు వెలుగులో మేము దర్శిస్తున్నప్పుడు నేను మీ సన్నిధి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను వాక్యంలోంచి మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ కృపను మాకు అనుగ్రహిస్తారని, వాక్యం ద్వారా మీ సహాయం ఏదైనా మాకు అందిస్తారని, చెప్పబడిన సాక్ష్యాలు బట్టి, పాడిన పాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు యొక్క రక్తం గురించి ఏం చేస్తున్నాం? ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు యొక్క రక్తం మనకేమిస్తుందట? ప్రాణమును ఇచ్చిద్ది, మరణం నుంచి మనకు విడుదల చేసిద్ది అనే అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు దీనిలో క్రీస్తు రక్తం గురించి మాట్లాడేటువంటి మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో, ఏ ద్వారబంధాలకైతే రక్తము రాయబడి ఉంటుందో ఆ ద్వారబంధాల నుంచి దేవుడు ఏం చేస్తాడట? దాటి వెళ్ళిపోతాడు. సంహారపు దూత ఆ కుటుంబాన్ని కానీ ఆ గృహాన్ని కానీ పాడు చేయదు అని వాక్యం మనకి ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశంలో 12:23 సంచారం చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోతాడు. దేని చూసి దాటిపోతాడట? రక్తమును చూచి దాటిపోతాడు. రక్తాన్ని చూసి నేను దాటిపోతానని చెప్తున్నాడు. అంటే దేవుడు ఈ రక్తము దేనికోసం ఆయన చిందించాడంటే, రక్తము చేత చేయబడిన నిబంధనతో ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాన్ని సంహారంతో ఏం చేయదట? నశింప చేయదు అని అంటున్నాడు. మరి ఈ రోజున మన యొక్క గుమ్మాలకు మనం ఏ విధంగా ఈ యొక్క గుర్తులు, ఈ సిలువ గుర్తుని మనం చేసాం? ఏ విధంగా చేసాం? క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆ రోజునేమో ద్వారబంధాలకి ఆ రక్తాన్ని రాశారు. ఇప్పుడు ఆ రక్తాన్ని దేవుడు ఏం చేశాడు? అరికాలు మొదలుకొని మన నడినెత్తి వరకు ఆ రక్తాన్ని రాసి ఆ రక్తం చేత మనం ఏం చేశాడు? ఆయన కడిగాడు. ఆయన రక్తం చేత మనని కడిగాడు. రక్తం చేత మనలో కొన్నాడు. బెల్లబెట్టి కూడా మనలో కొన్నాడు. ఈ రక్తం మనుషులకు కనబడదు. ఎవరు కనబడింది? దేవుడికి కనబడదు. అందుకంటాడు, నా గొర్రెలు నా స్వరం అంటే ఎవరు రక్తాన్ని రాసుకున్నారో, ఎవరు రక్తం చేత కొనబడ్డారో, ఎవరు ఆ రక్తానికి లోబడి జీవిస్తున్నారో వారిని సంహారంతో ఏం చేసిందట? దాటి వెళ్ళిపోద్ది అని చెప్పాడు. రక్తము దేవుని కొరకు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. రోమిలకు రాసిన పత్రికలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలకు రాసినటువంటి పత్రికలో, మరియా పైకి వచ్చి అడుగుతుందా? పైకి వచ్చి కూర్చోండా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచ్చిన. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచ్చిన. అయితే దేవుడు మన ఎడల చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి, కాబట్టి ఆయన రక్తం వలన చూడండి,
మనం ఇంకా పాపులమై అంటే మనం పరిశుద్ధులమై ఉండగా చనిపోలేదండి. ఎప్పుడు చనిపోయాడు అంటే పాపులమై ఉండగా ఎందుకు చనిపోయాడు? సహవాసాన్ని సహవాసాన్ని పునఃప్రారంభించాలని, సహవాసాన్ని పునరుద్ధరించాలని. సహవాసాన్ని అంటే దేవునికి మనకి దేని వల్ల సహవాసం పోయింది? పాపం వల్ల సహవాసం పోయింది. అందుకే అంటాడు కదా యెషయా గ్రంథంలో, మన అతిక్రమములు ఆయనకి మనకి ఎలా ఉన్నాయి? అడ్డుగా ఉన్నాయి అంట. అంటే అడ్డుగా ఉన్న సహవాసాన్ని పునఃప్రారంభించాలి అంటే యేసుక్రీస్తు వారు రక్తాన్ని అంటే ఆయన ప్రాణాన్ని మన కోసం ఏం చేయాలి? దారిపోయాలి. అందుకే అన్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే దేవుడు తండ్రి అయినటువంటి దేవునితో కుమారుడు అయినటువంటి క్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? సహవాసాన్ని మళ్ళా తిరిగి పునఃప్రారంభిస్తున్నాడు. కుమారుడు తండ్రికి పిల్లలమైనటువంటి మనకి సహవాసాన్ని ఇవ్వడానికి ఏం చేశాడు? ఇక్కడికి వచ్చాడు. అందుకే క్రైస్తవ జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చిందించిన రక్తాన్ని బట్టి మనం ఎవరితో సహవాసం చేయాలంటే క్రీస్తుతో సహవాసం మనం చేయాలి. ఈ రోజున అందుకే ఏబు గ్రంథకర్త పాత నిబంధన గ్రంథంలోనే చాలా చక్కగా మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12వ ఏబు గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చాలా సహవాసం చేసిన వారు ఉన్నారు. ఏం చేస్తున్నారు కానీ ఒక ఆయన దక్ష తీసుకునే వయసు, దక్ష తీసుకునే వయసులో ఆవిడ సహవాసం చేసింది. అడుగుతున్నారు ఏంటంటే ఈ వయసులో ఆయనతో మీకు ఏంటంటే సహవాసం అని అడిగారు. ఆయన చెప్తుంది, మీకు చాలా కనపడుతున్నాడేమో కానీ ఆయన ఈ లోపల మనిషి ఎవరితో సహవాసం చేసి వాళ్ళు ఏం కలుగుతున్నారంటే 4 సంవత్సరాల నుంచి అన్నవాళ్ళు తల్లికి సంబంధించిన వ్యక్తులతో సహవాసం జరుగుతున్నాడు. ఈ మేఘాలు వార్త ఏంటంటే 2-3 దినాల నుంచి జరిగిన వార్త ఏంటంటే అంటే శరీరంలో భాగాలన్నీ కూడా ఇష్టమైనట్టుగా నరిగేసి అక్కడ మొక్కలు జరుగుతుంటే వెళ్ళిపోయాయి. అంటే మనుషులతో సహవాసం చాలా ప్రమాదం. ఎలాంటి వారితో సహవాసం చేయాలి అని అంటే మనం దేవుని ఎదిగినటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి. అంతకంటే శ్రేష్టమైన దేవుడు కూడా సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం చేస్తే ఏమంటారు తెలుసా? ఆ దేవుడు 21వ ఆలయంతో సహవాసం చేస్తున్నాడు. నిజం జరిగింది. చాలా మంది ఎవరితో సహవాసం చేయట్లేదు, దేవుడితో చేయటం. దేవుడితో చేయకపోవడం వలన వారి అసమాధానం జరుగుతుంది. సమాధానాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నటువంటి. అందుకే దేవుడు తండ్రితో సహవాసం ఇవ్వాలని వచ్చాడు. ఎందుకంటే సమాధానాలు జీవితాల నుంచి జీవితాల నుంచి మనం దేవుడు అనుభవించాలని ఆయన లోపలకు వచ్చి తెలియజేస్తుంది. 40 దినాల్లో మనం సహవాసాన్ని వృద్ధి పని దేవుడితో మనం సహవాసం అలవాటైపోయింది అనుకోండి, దేవుడితో మాట్లాడుకోలేదనుకోండి, దేవుడితో సరైన సంబంధాలు లేకుండా చేస్తున్నాం అనుకోండి, కొన్నిసార్లు మనం అసమాధానం అవుతుంటారు. ఒకసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడితో నా సంబంధం ఏం జరిగింది డిస్టర్బెన్స్ అంటే దేవుడికి నాకు ఉన్న సంబంధం ఏదో కోల్పోయి దేవుడితో సరైన సంబంధం ఉంటే మన గురించి వాళ్ళు ఏం జరుగుతాం, మనం ఏం జరుగుతాం, చాలా చోట్ల మాట్లాడే తెలుసా? మధ్యరాష్ట్ర వార్తలు ఆయన పీఎం 19 అన్నాడు. శాంతి
అంటే దేవుడు దగ్గర వారికి ఏమి ఇస్తామన్నాడు? సమాధానం ఇస్తాడు. అంటే దేవుడితో సహవాసం చేస్తా ఉంటే వీళ్ళు సమాధానం ఉంటుంది. దేవుడితో సహవాసం చేయలేకుండా మనం అసమాధానాన్ని కలిగి ఉంటాం. ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు బ్రతకాలి, కొన్ని ఆయాసకరమైన మాట్లాడడానికి కారణం ఏంటంటే దేవుడితో మనం సహవాసం కలిగి చేయకపోవడం, దేవుడితో కలిగిన సహవాసం చేయకపోవడం. కాబట్టి దేవుడితో మనం సహవాసం చేస్తే దేవుడి కాబట్టి ఆయన రక్తము ఆయన రక్తం వల్ల మన అభివృద్ధులు కూడా అన్నిటి మందులున్నాయి. కానీ ఆయన రక్తం ఎన్ని మార్చిందంట? మందులు మార్చబడి అది ఎదురు రాసిందని అంటారు కదా. ఏ సేవ పాపని చెడ్డని ఏమంటే పవిత్రవాసులని అంటాడు. ఆ రక్తం మనం మీద చింతించడం వల్ల మనం మందులుగా మార్చబడ్డాన్ని ఎదుర్కోవడానికి మన అపరాధులను క్షమాపణ అంటే మనము విమోచించబడ్డామంటే బానిసత్వం ఏదైతే మనం విడిపించబడ్డాం. చూడండి, ఇశ్రాయేలు ఎప్పుడు దేవుడు ఆ రక్తాన్ని వారి బొమ్మల తెలుసుకోమని చెప్పాడు? బానిసత్వం నుండి విడిపించడం. దేవుడు ఐగుప్తులు చేస్తున్నారు వాళ్ళు బానిసత్వం నుండి ఏం చేయాలని విడిపించబడ్డారు. ఎలాంటి బానిసత్వంలో వాళ్ళు ఉన్నారో తెలుసా? నేను మాట్లాడతాం మొదటి అక్కడ చాలా మనకు తెలియజేస్తారు. ప్రతి పని కూడా ఎలా ఉండేదంటే కఠినంగా ఉండేది. ప్రతి పని కూడా ఎలా ఉండేదట? కఠినంగా ఉండేది. అని ఇశ్రాయేలు చేస్తున్న ప్రతి పని కూడా కఠినంగా ఉండేదని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆ ప్రతి బంధకాల నుంచి దేవుడు ఏం చేశారు? వారిని విమోచించారు. వారిని ఏం చేశారు? విమోచించారు. అందుకే అంటే ఆయన అంటాడు, ఆయన ఎందుకు చదివారు కదా, ఐపీఎస్సీ దేవుడు ఈశ్వరం వంటి ఆయన విమోచనము అంటే బానిసత్వంలో ఉన్నటువంటి మనలను, బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను, వ్యక్తిగతం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడు? విమోచించాడు. అంటే యేసు రక్తం యొక్క ఉద్దేశం ఏంటంటే మనలను విమోచించడానికి, మనం ఏం చేయాలంటే విమోచించడానికి అని ఆలోచించాల్సింది. ఎటువంటి రాసినటువంటి పద్ధతులలో ఈ రక్తం దేనికోసం అంటే మనిషి కోసం రాయలేదు. అంటే రక్తం దేవుడికి సంతృప్తి. ఇప్పుడు అపరాధ భావం మన మనసాలను ఏం చేస్తుంది? శుద్ధీకరించేది. మనం ఏం చేస్తే సంతృప్తి పరిచి దేవుడు ఎదురు రాసినటువంటి పద్ధతుల్లో ఎదురు రాసుకుంటారా? ఎదురు రాసినటువంటి ఏమంటుంటారా? 14 దిక్కులో మనలో ఉన్నటువంటి అపరాధములు ఏం చేస్తుంటారు? ఏమన్నాడు? దేవునికి నిర్దోషంగా అర్పించవచ్చు, అంటే ఏ క్రియలు? నిజమైన జీవనమైన క్రియలు, జీవమైన క్రియలు. దేవుని ఆరాధించాలనుకోండి మనం ఏ క్రియలు అనుకోదు? నిర్జీవమైన క్రియలు ఉండవు. నిర్జీవ క్రియలు అంటే ఒక మాట ఏంటో తెలుసా? శరీరానుసారం దేని మీద మనసు పెడతారు?
అంటే ఏమంటే ఒక వ్యక్తి బాక్సింగ్ చేయాలనుకుంటే దేని మీద మనసు పెట్టాలి? బాక్సింగ్ చేయాలంటే దేని మీద మనసు పెట్టాలి? శరీరం మీద మనసు పెట్టాలి. ఒక అతను లేకపోతే మిషన్ వరకు అలా అనుకోండి, దేని మీద మనసు పెట్టాలి? కానీ అర్థం ఏం చేయాలి? మనసు పెట్టాలి. అంటే మనుషులు లోకంలో శరీర సంబంధమైన వాటి మీద చేస్తా ఉన్నప్పుడు వాటి మీద మనసు పెట్టాలి. మరి దేవుడు ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు కనపడుతున్నప్పుడు మన సాక్షిని చిత్రీకరించాలి అని అంటే నీవు నేను ఏం విడిచిపెట్టాలట? నిర్జీవనం అంటే జీవనము లేని ప్రేమ విడిచిపెట్టి దేవుడిని సేవించడానికి నీ మనసాక్షి ఎంతో ఉపయోగించి అని చూపించాలి. అంటే జీవనము లేని ప్రేమలను మనం విడిచిపెట్టాలి. అందుకే రోజు క్లాస్ మధ్యలో అంటాడు, మన మొదలు వచ్చినలో చాలా మంది మాట్లాడింది రోజు క్లాస్ మొదలు వచ్చినాం. కాబట్టి సహోదరులారా, ఎవరికి మన అవగాహన కూడా ఉండాలి, ఎవరికి మన అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. అలాగని ఎవరు పెడతాడో ఉన్నదని నేను కూడా చెప్పను. ఈ లోపల మనం జీవిస్తున్నామంటే స్నానం చేయాలి. స్నానం ఖచ్చితంగా మనవాడు ఇబ్బంది పడతాడు బాబు, అంతేనా కదా? కొన్నిసార్లు స్ప్రేలు వాడాలి మన శరీర పరిస్థితులు బట్టి. ఏమంటే చక్కగా నీటిగా ఉండాలి, బంధువులు తప్పని చెప్పాల. కానీ బయట ఏం చెప్తుందంటే రోజు దగ్గర 12 రోజుల్లో కాబట్టి సహోదరులారా, పరిశుద్ధంలో అసలు ఎన్ని చేసినా కూడా దానిలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధత ఉండాలి. అందుకంటే మీరు భక్తిగా జీవిస్తే ఏమనుకోవాలి? ఏమన్నా మానవుడా అంటే మీరు చూడండి, మనం వైజాగ్ గారి కొన్ని ప్రాంతాలు వెళ్తుంటే పొల్యూషన్ ఉంటుంది. మగానికి వెళ్ళి ఖర్చు నాలుగు రుద్దేదంటే నవవారు అత్యంత ఉంటుంది అక్కడ కొన్నిసార్లు. ఎందుకని పొల్యూషన్ ఏం చేస్తుంది? కదా పన్నెండు బండి మీద వెళ్ళిపోతూ ఉంటాం, వచ్చే రోజు మనం డస్ట్ అంటుకుపోతూ ఉంటుంది. అంటే డస్ట్ అడ్డుకోగానే మనం వెళ్ళిపోతాం, శారీరకంగా మలినస్తులు అయిపోతాం. మరి ఈ లోకంలో నాలుగు అంటే ఇలా ఎంతమంది మీకు వాళ్ళ కోసం కనపడచ్చు, ఏదో సంఘటన కనపడుతుంది, ఏదో కనపడచ్చు. ఏం లేదు, సాయంత్రం ఆయన 3 గంటల సమయంలో ఈ దాడిలో దేనిగా తిరుగుతున్నాడు, ఎదురుగా నిధి మీద తిరుగుతున్నాడు. చూడకూడని సంఘటన చూడడం వల్ల మనం నిధులుగా జరగాల్సిన అవసరం లేదు. కొంత నిధి మన చేతిలో ఉంది, దాన్ని జాగ్రత్తగా వాడకపోతే దేవునికి స్వభావం వెళ్ళిపోతాం. కొంతమంది అంటే వారి చేతులు ఏం చూపిస్తారట? ఇక్కడ అన్ని చూపిస్తుంది మనకి ఇది కదండి. ఇష్టమైన చూపించడానికి ఏం చేస్తుంది? ప్రయత్నం చేసింది దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు లోకంలో మాలిన్యత అంటుకుంటా ఉండాలి అంటే మనకు వచ్చిన ఎవరు సమర్పించుకోవాలి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనము సమర్పించుకోవాలి. ఎవరి కోసం సమర్పించుకోవాలంటే దేవుని కోసం మనము సమర్పించుకోవాలి. అన్నాడు దేవుని వాత్సల్యమును వాటిని యుక్తమైనది, దేవుడికి అంగీకారమైనది చెప్తున్నారు. మీరు ఈ లోక మర్యాదలో ఆ లోక మర్యాదలో చాలా సార్లు ఎక్కువగా మనం అనుసరించే అవసరం ఏంటి అంటే లోక మర్యాద, మన ఆచారాలు దేవుడిని ఏం చేయలేదు, సంతృప్తి పరచలేదు. మరొక చెబుతున్నా, మన ఎక్కడో ఒక వివాహానికి వెళ్ళాం, ఆవిడ దేవుడు నమ్మింది. వచ్చిన వాళ్ళందరూ కనబెట్టేమాట. వచ్చిన వాళ్ళందరికి ఏం పెట్టేవాళ్ళంటే వీళ్ళందరూ నుంచి ఏం పెట్టేవాళ్ళ? ఏం లేదు చెప్పండి. ఎందుకు లెగిసి నమస్కారం పెడితే చాలు, తప్పేం కాదు. కారణం ఏంటంటే చిత్రం దండం పెట్టాలంట. దండం పెడితే ఏంటి ప్రాబ్లం? పాస్ గారికి ఏంటి మాకు ఆచారం అంటే, లేకపోతే మా కుటుంబంలో చేసి ఊరుకోవాలి అన్నారనుకో, వీళ్ళందరికీ మనకు ఒక ఆయన ఆచరించున్నాడు. ఏమి ఇచ్చున్నాడు? నిర్మాణాలు నిర్మాణం దేవుడు పెట్టారా? 27 వచ్చింది, 27 వచ్చింది. మూడో వచ్చింది. దేవుని ఉండకూడదు. ఆ పైన ఆకాశం ఉండేది,
భూమి అందే గాని భూమి మీద ఉన్న నేల అందే గాని ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటిని మనం ఏం చేయకూడదు అంటే తల్లిదండ్రులుగా నమస్కారం పెడతాం కానీ వాటికి ఏం చేస్తాం మనం? సాగిలు పడతాం. సాగిలు పడొద్దని ఎవరు చెప్పారు? తల్లిదండ్రులకు మంచి వాళ్ళు ఇవ్వద్దని చెప్పలా దేవుడు. తల్లిదండ్రులకి బట్టలు మొక్క పెట్టొద్దని చెప్పలా. తల్లిదండ్రులకు బతుకలా సహాయం చేయొద్దని చెప్పలా. తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దని చెప్పలా. తల్లిదండ్రులు ప్రేమించొద్దని చెప్పలా. తల్లిదండ్రులకు వేరే సపరేట్ రూమ్ పెట్టేసామని చెప్పల దేవుడు. కానీ ఎవరిని కూడా కావలించే నమస్కారం తీసేస్తాను. తల్లిదండ్రులకి ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులకి ఏం చేయమని చెప్తున్నాడు? నమస్కారం చేయొద్దని చెప్తున్నాడు. కానీ మనోళ్ళందరూ చాలా వరకు 99% తెలుసా? మాతృదినోత్సవం, తల్లిదండ్రుల దినోత్సవం, ఇంకో దినోత్సవం ఏదో వచ్చిందనుకో దండం మాత్రం చేస్తారు. ఆ తర్వాత ఏం పెట్టిస్తారు? దండాలు పెట్టిస్తారు. క్రైస్తవ గీతం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా? దేవుని వాటిని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరికి కూడా ఏం చేయకూడదు, నమస్కారం చేయకూడదు. నమస్కారం చేసినప్పుడు దేవుని స్థానాన్ని ఎవరికి చేస్తున్నాం మనం? మనుషులకి. అది ఉపాధ్యాయుడైనా త్యాగులైనా మరి అమ్మైనా కూడా ఎవరికి ఏం చేయడం? నమస్కారం. మా వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయి పడిపోతా ఉంటారు పెద్ద పాస్టర్లు వెళ్తే. నేను అసలు మానం తప్పనిగా గర్వం అనుకోను నాకని. వాళ్ళు ఎప్పుడు నాకు ఇక్కడే ఉంటారు. అలా పడేసేసి మనుషులు ఏం చేయడం? మన సొంతంగా కట్టుకోవద్దు. ఎందుకు కట్టుకోవద్దు అంటే ఆయనను మనము అవమాన పరచకూడదు. ఆయన ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనకి ఇవ్వకూడదు. దేవుని మనం ఏంటంటే మా ఊరు ఊరుకోరండి. మా ఊరు ఊరుకోరు, మా ఊరు ఊరుకోరు. మీ ఊరు ఊరుకోరేమో. మనోళ్ళందరినీ ఆయన మనోళ్ళందరూ ఊరుకోరు, ఆయన ఊరుకోడు. అందుకన్నాడు ఆయనకు మాత్రం మీరు ఏం చేయాలి? సాగిగా అందుకన్నాడు ఈ లోక మర్యాదలు ఏం చేసి అనుసరించద్దు, లోక మర్యాద మీరు అనుసరించద్దు అని దేవునికి వాళ్ళు చాలా స్పష్టంగా ఈ లోక మర్యాదలు అనుసరించగా ఉత్తమము ఎవరు ఉత్తమం? నీకు నాకు కాదు, దేవునికి ఉత్తమం. దేవునికి మరియా ఉత్తమమైన దాన్ని ఏం చేసింది? ఏర్పాటు చేస్తుంది. దేవుని పాదాల గురించి దేవుని పోవడం దేవుని స్తోత్రం. ఏంటి ఉత్తమం అంటే ఆయన ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేమో పరిస్థితిని తెలుసుకుని అమ్మా ఏంటంట? మీరు ఏం చేసినప్పుడు ఏం మారాలంట? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మార్చుకోవా. సరిగ్గా రాదు అంటే మార్పు చెందవా, నీ మార్చుకోవాలంటే తప్పు అనుకోమండి. ఆవిడేదో బాడించుకుంటాం, ఆవిడ కూడా నేను తప్పు పట్టిన. ఎందుకంటే ఇల్లు ఏమన్నా మన శైలి మారింది, మన నడగా మారింది. అంటే నిజంగా నిజంగా భారతదేశంలో ఇటువంటి భక్తులు మార్చుకుంటే చాలా మంచిది. మనం గమనించడం ఇటువంటి స్టైల్ మారింది. ఇటువంటి సరిగ్గా జీవించే వాళ్ళ కాలేదు. ఇప్పుడు మనం సరిగ్గా జీవించాలి. ఇటువంటి అక్రమంగా నడిచేవాళ్ళేమో ఆ నడక మారితే మన జీవితాన్ని మార్చుకోవడానికి కాస్తే అంటే స్టైల్ మారింది. ఇటువంటి విధానం స్టైల్ లేదు, ఇటువంటి నడక లేదు. ఆయన అంటున్నాడు అక్కడ చూడు ఆ మాటలు చాలా అబద్ధాలు. మీ మార్పు క్రైస్తవ మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? మనసు మార్చుకోవాలి. తల్లిదండ్రులు మార్చుకున్నంత మాత్రాలు అంటే బీసీ పెట్టుకుంటే కొంతమంది అది దాని పెట్టాం. కానీ అప్పుడు ఏం మారాలి? మనసు మారాలి. బోధిస్తాను. కొంతమంది వారి యొక్క క్రైస్తవ పేరు పిలవకపోతే బాధపడే వ్యక్తులు కొంతమంది ఉంటారు.
పలానా పరిస్థితులు పిలవబోతే వారికి ఉన్నటువంటి స్థితిలో పిలవబోతుకుంటారు, మనుషులు బాధపడతా ఉంటారు. కానీ మన జీవితంలో ఇంకోటి తెలుసా, ఎవరు ఎలా ఏదైనా ఉన్నా కూడా మన మనసు మారాలి. దేవుని ఏ మారాలి? మన మనసు మారాలి. మన మనసు మారాలి. ఎలా మారాలి? అసలు హెంపడును, దేవుడును, ఆడికలను మరలాలి నవీకరించను లేదు అని చెప్తాడు. అందుకనే ఇక్కడ చూడండి, ఎదురుగామో పతాలు వ్యక్తి ఆయన అంటున్నాడు, నీ జీవన గురించి జీవన నిజమైన గురించి జీవన దేవుని మనసాక్షి ఎంతో ఎక్కువగా అంటే మన మనస్సాక్షి ఎక్కువగా ఆరాధించడానికి అంగీకరించబోతుందంటే మనం ఎలా ఉన్నట్టు అపరాధ భావనలో ఉంటుంది. అపరాధ భావన నుంచి బయటకు వస్తేనే మన మనస్సాక్షి ఏం చేస్తుంది? శుద్ధిగా నిలిచింది. ఎక్కువగా ఇంకా దేవుని సేవించాలంట. దేవుని అంటే మన బ్రతుకుల్లో మనం ఉన్న బ్రతుకుల్లో కూడా ఎవరిని ఆరాధించడానికి? దేవుని ఆరాధించాలి. దేవుని మైపరచడానికి నీకు ఇచ్చినటువంటి బ్రతుకు, నాకు ఇచ్చిన బ్రతుకు. దేవుడిని గమనించడానికి, దేవుడి కోసం పాడబడ్డం, దేవుని కోసం ఆరాధించి, దేవుని కోసం సాక్షిగా ఉండడం, దేవుని కోసం జీవించడం, దేవుని పరిచయం కోసం మన ఇంటికి వెళ్ళడం దేవుని నమ్మం చాలా పడుతుంది. 12 ముందు మాట్లాడుతుంది రక్తం మనం ఏం చేస్తుందా? పరిశుద్ధ పరిస్థితి అమ్మ పంపుతుంది. అమ్మ బాగున్నా ఏ ఎవరినంట ఆయన రక్తం ఎందుకు కదా ప్రజలను పరిశుద్ధపరచగానే చాలా మంది ప్రభు వాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్తారు. మనం అంతా ఎక్కువగా ఇబ్బంది పడే ప్లేస్ ఇంకెక్కడ ఉండదు. అంతగా ఎక్కడ ఉంటుంది? అందరికి కన్నీరు ఎక్కడ వచ్చింది? 99% అందరూ నేనైనా కూడా ఎలా వచ్చింది? ఎక్కడ? ప్రభు ఎక్కడ? ప్రభు ఏడుస్తాం, మంచిదే ఏడుస్తాం. దేనికోసం ఏడ్చాం? మనం పాప కోసం ఏడ్చాం. ఎవరైనా ఏదో పొరపాటు చేస్తారు, కానీ మళ్ళా రిపీట్ చేయకూడదు. మళ్ళా ఒకసారి మనం పాపం నుంచి నేర్చి దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే అనేకమైన నేర్పులు ఉంటాయి. పాపం కోసం మన బలహీనత కోసం ప్రభు బల తీసుకునేటప్పుడు ఇచ్చినప్పుడు తిరిగి మనం అదే పాపంలో మనం కంటిన్యూ ఏం చేయకూడదు, చేయకూడదు. ఎందుకంటే బయట ఏంటంటే పరిశుద్ధ పరిస్థితి ఆయన స్వరంతో మనకు ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఎందుకంటే ఆయన రక్తం నుంచి చేయడానికి పరిశుద్ధ ఏసులో పరిశుద్ధ పరిస్థితి అది బయటకు చెప్తా ఉంది. ఏసులో పరిశుద్ధ పరచాలి అంటే పరిశుద్ధంగా నువ్వు ఏం చేయాలి? అడగాలి. అందుకే అంటాడు కదా, దాని ఏమంటారు? ఇసుకుంటున్నాడు కడుపు అయితే నన్ను ఎవరైనా చేయాలి అంటాడు. అమ్మ అయితే చైతన్య కంటిన్యూ చేయాలా? భార్యను ప్రేమించడి అమ్మ కాలాంతమైన పని చదువుతాను. అది కాలాంతమైనలో ఏమనకూడదా? కాలాంతమైన మొదలైనలో అసలు నిండు అనేది కాలాంతం కానీ మొరక కానీ మచ్చ కానీ డాగు కానీ మాట్లాడాడు చేయకుండా లేదు అంటే మనిషి మొరక మచ్చ కళంకం ఉంది అంటే అది పరిశుద్ధమైనది కాదు అని అంటున్నాడు. బైబిల్ చెప్తుంది పరిశుద్ధ పరిశుద్ధ భక్తవర్గం వారికి ఒకటే నియమం అని చెప్తున్నాను. తర్వాత మొదలుకొని రాస్తున్నట్టు అంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? కడగబడాలి. దేవుడికి కడగబడాలంటే ఎవరి వాళ్ళు ఉంచుకుంటాం. కడగబడ్డానికి వచ్చేటప్పటికి మనల్ని ఎవరు మనం
మనం చూసుకోవాలి. తెలుసుగా పూర్వకాలం బండ తీసి ఏం చేస్తారు, చెప్పబోయేస్తారు. ఒకసారి ఒక ఆయన ఒక చోట ఎవరు బట్టలు తీస్తున్నారు, ఆవిడ ఎవరు తయారు చేసింది ఆడవాళ్ళు ఉండట్లేదు ఏంటంటే సౌండ్ వేసి వచ్చింది కదా మగోడు చూసేది. అలా ఆడవాళ్ళు కాదండి, నాకు ఇంజన్ అంటాను. అలా ఆవిడకి అంత ఇది నిజంగానే కాదు. ఆవిడ చెప్పింది పట్ట కొడుతున్నారంట బట్టలు వేసింది అంటే ఇక ఓపి తక్కువ కదా, చిన్న కొడతానంట అది పెట్టి కూర్చుంటాను. అలాగే మనకి ఏదన్నా మన వస్త్రాలు మనం ఉంచుకుంటాం, లేని ఎవరైనా మనకి గుర్తొచ్చు. కానీ పరిస్థితి వర్తమానంటే మీ కలవడాలి. నీ పాపం దాని కూడా పాపం ఏం చేశాడు కాదు కడగడానికి అంటాడు. ఇష్టంతో కలిగినట్టు ఇంకో మన బ్లాక్ కొంత పత్రిక గతకాలం ఇప్పుడు ఎదుర్కొని తీసుకున్నారు, శిలువ వేసుకోనంత వరకు కూడా ఎవరు దుఃఖం. ఇప్పుడు మనం గతకాలం అంటే ఈ విధానం కూడా మనం బోధస్తున్నాయి ఈరోజు కూడా మనం గతకాలం అంటే ఏదన్నా దేవుని పొరపాటు చేస్తూ దేవుడికి అభివృద్ధి చేస్తూ చూడండి, ఎవరు స్త్రీలు ఎవరుంటారు, దేవుడు ఉంటారు. గృహాన్ని ఇచ్చారు అనుకోండి, ఎవరు ప్రవేశిస్తారు గృహంలో. మీకు అందరికి బాగా తెలిసింది ఈ మాట చెప్పేసి ఇంకా ముందు వచ్చి 9వ వచ్చాయి 9వ వచ్చాయి మొదటి సంబంధంలో 9వ వచ్చాయి. మొదటి సంబంధంలో 17వ వచ్చాయి. 17వ గురించి 18వ గురించి 10వ ఒక తీసి అక్కడ వచ్చారు. 10వ తీసి 16వ టైంలో 14 ఇంకొకటి అంటే దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయినప్పుడు ఇంకో 500 నుండి అంటే సౌలు దేవుని పెట్టే కానీ ఏ ఆత్మ చేసింది దురాత్మ. దురాత్మ వచ్చిన మనిషి ఎలా ఉంటాడట, దురాత్మ వచ్చిన మనిషి ఎలా ఉంటాడట 18. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద అంటే దావీదు మీద ఏం కూర్చొస్తున్నాడు, ఎలా కూర్చోవాలనుకున్నాడు, ఎవరు దొరుకుతున్నారు. ఒకప్పుడు సౌలు సినిమాలు చూపుతాం కొన్నిసార్లు మీరు ఏంటి ఈ బరిసీ లాంటిది ఏదో ఉంటే బరిసీ లాంటిది దాని మీద మనిషి నిలబెడతారు. అలాగే నేను ఏం చేద్దాం అనుకున్నా నేర్పితే గోస్తారు పక్కా పెడతారు కదా, అలా అనుకున్నాడట. అంటే అంత ఆలోచన ఎందుకు వచ్చింది అతనికి, ఆలోచన ఎవరు ఆలోచన, దురాత్మ ఆలోచన. అందుకన్నాడు దేవుని మరణాలు దేవుని అంటే దురాత్మ సౌలు మీదకు బలంగా దురాత్మ కూడా ఎలా ఉంటుంది. ఒక 10 మంది పట్టుకోలేరు తెలుసు మీకు. కొన్నిసార్లు వెళ్ళినప్పుడు మా హాస్టల్లో పిల్లడికి ఒక దగ్గర వచ్చిందండి, మధ్యరాత్రి కొట్టాడు అతను కొన్నాడు. సాయి ఉన్నాడు పక్కన ఉంటే దగ్గర పట్టేసింది అని అప్పుడు సరే వెళ్తే సాయి చూసి అప్పుడు చెప్పు తీసుకుంటున్నాడు వాతాడు ఆయన చెప్పు తీసుకుంటున్న వాతాడు అంటే చెప్పిన పై నుంచి కొండపై నుంచి 20 కర్రలు వేసుకొచ్చేసే కుర్రోడు అతను ఉన్నాడు. హాస్టల్ కుర్రోడు 20 కర్రలు. నేను మా సోరాజు మా దాన్ని చెప్ప ఒకటి వేసుకుని ఎలా
అది వచ్చేసింది మనం. కానీ ఆడు 20 కార్లు వేసుకుని అలా ఎదుర్కొంటూ వచ్చేసాడు. ఆయన పట్టుకున్నాడండి. అప్పుడు అంటే అంత బలమైన మనిషి ఒక నలుగురు పట్టుకుంటే నాడు నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేసి ముందు నుంచి తప మొహమ్మద్ కొట్టగానే అదేంటండి. అంటే మనిషిలో దురాత్మ వచ్చేసింది అనుకోండి, ఆయన ఎలా ఉంటాడు? బలంగా అయిపోతాడు. అంటే దేవుని ఆత్మ కోల్పోవడానికి కారణం ఏంటంటే 20 ఏళ్ళు వచ్చిన కొలసి రాస్తుంటాడు. గత కాలంలో మనం ఎలా ఉన్నాం? మీరు కూడా దేవుడికి దూరస్తున్నాం. ఇప్పుడు మనం ఏమవ్వాలి? ఈ 40 దినాల వల్ల మనం దేవుడికి ఏమవ్వాలి? సమీపస్తులమైపోవాలి. దూరం అయ్యామో ప్రార్థనలో, పరిశుభ్రతలో, విశ్వాసంలో, దేవుడి సన్నిధిలో లేకపోతే మనం సమీపస్తులు ఆశీర్వదించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఆ పరమారం పంచదేవుడు దావిదేవుడు పాల్గొంటాడు. మన పరిశుద్ధురాలు వందనాలు. మాట్లాడారు. వచ్చింది చాలా చేద్దాం. స్తోత్రాలు అల్పాహారం జ్ఞాపకం చేసుకోండి. ప్రభా బిడ్డను దీవించండి. అల్పాహారం ఏర్పాటు చేసిన తన కష్టాలు చేసి మంచి భోజనం ఏర్పాట్లు చేసి ప్రత్యేకమైన కానుక ఇచ్చి ప్రభా నా బిడ్డ సంఘానికి ప్రాప్తం ఈ నెల ఈ సంవత్సరం పెట్టుకోవడానికి మీరు ఇచ్చిన అతి ఉన్నతమైన కృపను బట్టి మీ స్తోత్రాలు తెలియజేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ అల్పాహారాన్ని చేతులుగా అప్పగిస్తూ వారి కష్టార్జనాన్ని దీవించినాను.